హాయ్ అండి అందరికీ. అందరైతే బాగున్నారా? నేనైతే బాగున్నాను. 2-3 డేస్ బ్యాక్ అయితే తిరుపతి అయితే వెళ్ళొచ్చామన్నమాట. ఒకటైతే చెప్పగలను, మనకి ఏదైతే రాసి పెట్టుంటుందో అది మాత్రం మనకు ఖచ్చితంగా దక్కుతుంది. ఏదైతే మనకి రాసలేదో అది మాత్రం పూర్తిగా మనకు దూరం అయిపోతుందన్నమాట. కొన్ని రోజులు దగ్గర ఉన్నా కానీ అదైతే మన దగ్గర అయితే ఉండదు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది మనది కాదు, ఇది మనది కాదు అని మనకు ఒక రకంగా అనిపిస్తూనే ఉంటుంది. కానీ అది మనం క్యాచ్ చేయడానికి చాలా టైం పడుతుందన్నమాట. అలాగే నేను ఈ ఐటమ్స్ కూడా చాలా తీసుకోవాలని చాలా నుంచి అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఇంకా నాకు తిరుపతిలోనే తీసుకోవాలనే రాత అలా ఉన్నట్టుంది. అందుకే తిరుపతిలోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది లక్ష్మీదేవిది. ఇంకొకటి దీన్ని తాంబలమో ఏమంటారు నాకు తెలియదు, కానీ దీంట్లో పువ్వులు వేసుకుంటాం కదా దేవుడి ముందు, చిన్నదే తీసుకున్నాను. చాలా బాగుంది. పెద్దవి కూడా ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇదైతే నాకు కన్వీనెంట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇట్లా వరలక్ష్మి వ్రతానికి, వినాయకుడి పూజకి, వినాయకుడి చవితి ఉంటుంది కదా ఆ టైంలో ఇందులో ఫ్లవర్స్ వేసుకోవచ్చు. వాటర్ పెట్టి చాలా డెకరేషన్ ఐటమ్, దేవుడి దగ్గర డెకరేట్ ఐటమ్ లాగా బాగుంటుంది అనమాట. అందుకని తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా క్వాలిటీలో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి అనమాట. ఎక్కడ తీసుకుందాం అనుకున్నా వద్దులే అనుకునేదాన్ని. బట్ తిరుపతిలో అయితే నాకు కుదిరిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్వామివారి సన్నిధిలో తీసుకోవడం. ఇది వచ్చేసి డెకరేట్ ఐటమ్ అనమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. చాలా అంటే చాలా నాకు ఇష్టం ఇది. ఎన్ని రోజుల నుంచో తీసుకోవాలి అని ఒక థాట్ ఉండింది. కాకపోతే సెట్ అవ్వలేదు. మనం ఎక్కడ తీసుకోవాలని ఉందో అక్కడే తీసుకుంటాం కదా, మిగతా టైంలో అయితే సెట్ కావు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ రోడ్ మీద నుంచి వెళ్తుంటాం కదా, అవి కనిపిస్తూ ఉంటాయి. కానీ నేను తీసుకోవాలనుకుంటాను కానీ సర్లే తర్వాత తీసుకుందామనే థాట్లో ఉంటానన్నమాట. ఇదైతే నాకు అక్కడ చూడగానే నచ్చింది. చూసాను ఇంతకుముందు కూడా, కాకపోతే నాకు తీసుకోవాలనిపించింది. ఇంకేమంటే తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది అసలు. చూడండి అసలు సౌండ్ కూడా భలే వస్తుంది. అసలు సౌండ్ మీకు వినిపించదు, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు. అసలు అన్నిట్లో ఇంకా నాకు ఏదొద్దు ఇదొక్కటి చాలు అనేంతగా నచ్చింది అనమాట. చాలా బాగుంది. మీకు నచ్చిందా అయితే కామెంట్ చేసుకోండి. ఆ కలర్స్ కానీ అవి కానీ ఒకదానికి ఒకటి టచ్ అయ్యి సౌండ్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. బాగా అంటే బాగా ఫిషెస్ కానీ ఇంకా దాని మధ్యలో పూసలు ఉంటాయి కదా, అవి కూడా బాగా నచ్చాయి నాకు. అసలు ఎంత బాగా నచ్చాయో చెప్పలేని మాటల్లో. అయితే ఇలా మనం చిన్నగా చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు పైకి చేసుకోవచ్చు. అక్కడ ఒక బీట్ ఉంది కదా, దాని ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఫ్యాన్స్ అనమాట. మా చెల్లి పిల్లలకైతే తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎండాకాలం కదా, మరి ఘోరంగా ఎండలు అయితే చాలా కొడుతున్నాయి అనమాట. దాని ద్వారా ఇంకా స్మాల్ ఫ్యాన్ ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలు కూడా. ఇంకా వాళ్ళకు కూడా ఇంకా ఉక్కపోస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా ఫ్యాన్ ద్వారా గాలి వస్తుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఏదైనా ఐటమ్ ఇచ్చే ముందు మనం యూస్ఫుల్గా ఇవ్వాలండి. పనికి మళ్ళీ అన్నీ ఇవ్వద్దు. పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఏది యూస్ అవుతుంది అని మనం అర్థం చేసుకొని వాళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నాకు ఇది యూస్ఫుల్గా ఉంది కాబట్టి నాకు ఇచ్చారు, నేను కూడా వేరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేది ఇవ్వాలి. గిఫ్ట్ ఏదైనా ఇస్తే అకేషన్ అయినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ వీళ్ళకి ఏది నచ్చుతుందో అదే తీసుకుంటారనమాట. నచ్చింది కాకుండా వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో అది చెప్పి మనం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వాళ్ళకి యూజ్ అవుతుంది, ప్లస్ మనము వాళ్ళకి కొన్ని విలువలు నేర్పించినట్టు ఉంటుందన్నమాట. అందుకనైతే ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. పిచ్చి ప్లాస్టిక్వి అవి వద్దు. అది కూడా ప్లాస్టిక్ది ఇవ్వడం వల్ల వాళ్ళు నోట్లో పెట్టుకోవడం ఇలా చేస్తుంటారు కదా, అవన్నీ కొంచెం ట్రాష్ అనమాట. ఏమనంటే స్టీల్వి ఇలా ఆట బొమ్మలు ఇలా ఇప్పిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. ఇది సమ్మర్ కాబట్టి దానికి కన్వీనెంట్గా నేను ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. లోపల లైట్ కూడా వస్తుంది చూడండి. ఫస్ట్ టైం నొక్కినప్పుడు చిన్న వస్తుంది, సెకండ్ టైం కొంచెం స్పీడ్, థర్డ్ టైం ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. మన ఇంట్లో ఫ్యాన్ లాగానే సేమ్. ఇవి చాలా డిమార్ట్లో అక్కడిక్కడ దొరుకుతాయి, కానీ నాకు అక్కడే తీసుకోవాలనిపించింది అనమాట. ఆన్లైన్లో చూస్తే చాలా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. 200-250 అలా ఉంది. నాకు ఇది వచ్చేసి 150-140కే ఇలా పడింది అనమాట. 150 చెప్పాడు, మ్యాక్సిమం అయితే 140-145
మామూలుగా ఇలా ఇలా వచ్చిందనమాట. దీనికి ఒక పిన్ ఇచ్చాడనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇదైతే కంపల్సరీ తీసుకోండి. ఈ ఎండలకు చాలా తట్టుకోలేకపోతున్నాం అసలు. 5 మినిట్స్ కరెంటు పోతేనే అసలు ఉండలేకపోతున్నాం అనమాట. అంత ఘోరంగా ఉంది. ఏదో మన చిన్న సహాయం ఉడత భక్తిగా అది ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకున్నాను అనమాట. ఇది మైండ్ గేమ్ అనమాట. మెమొరీ చెస్. ఇది మన మెమొరీ టెస్ట్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ డైస్ ఉంటుంది కదా, చూపిస్తుంది కదా, ఆ డైస్ మనం వేసుకొని అక్కడ కలర్స్ ఉంటాయి కదా, ఆ డైస్ మీద ఏ కలర్ పడ్డదో ఆ కలర్స్ని బట్టి మనం పెట్టుకుంటూ రావాలన్నమాట. ఎవరికి ఎన్నిసార్లు పెడితే వాళ్ళు విన్ అనమాట. ఇది మెమొరీ గేమ్ అనమాట చెస్. చాలా బాగుంటే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. నాకైతే అక్కడ కనిపించింది, ఎమ్మటే తీసేసుకున్నాను. చాలా బాగుంది. ఇవైతే గాజులు. ఇంకా మనము ప్రతి ఇళ్ళల్లో జరిగేదే ఏంటంటే, మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినాం సంథింగ్, ఇప్పుడు మనము గుడికన్నా వెళ్ళినా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గుళ్ళకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి గాజులు కానీ ఇంకేమైనా తీసుకురావడం మన సాంప్రదాయం కదా. అలా నేను మా అక్క చెల్లెలకి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రెండింగ్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగున్నాయి. చాలా బాగా నచ్చాయి. కొన్నే తీసుకున్నారంటే కొంతమంది ఉన్నారు కాబట్టి కొన్నే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇవైతే మా పాపకైతే తీసుకున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి బ్యాంగిల్స్. మా అక్క పిల్లలకి, మా చెల్లెల పిల్లలకి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూడండి బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదా, ఇవైతే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ అనమాట. ఇంకా బాగా ఎండలు కొడుతున్నాయని చెప్పేసి బాగా తిరగలేకపోయాము. ఇవి కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. చాలా బాగున్నాయి. ఇవి కూడా ట్రెండింగ్లో నడుస్తున్నాయి అనమాట ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు. వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.